ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. అండ్ దట్టు సంజన గారు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించారు. సో 1 వర్సెస్ 14 అనమాట. ఒక్క షాంపూ కోసం బాత్రూమ్ దగ్గర జరిగిన గొడవ ఉంటుంది, మామూలు కూడా కాదు. అసలు అసలు ఎంత గట్టిగా జరిగిందంటే, ఎంత గట్టి ఫైట్ అంటే అసలు మామూలుగా లేదు. ఒక 2 కండిషనర్ల కోసం అసలు ఆమె ఎంత దూరం మాట్లాడిందంటే, నేను బట్టలు తీసి బయటకు వచ్చి నిలబడాలా అన్న అంత దూరమైన మాట్లాడింది. అంత బోల్డ్గా మాట్లాడింది తను. ఇది మామూలుగా అనిపించలేదు అనమాట. నెక్స్ట్ ఇంకా ఎవరున్నారంటే ప్రియా గురించి ఏం మాట్లాడాలి? ప్రియా ప్రియా ఏడవద్దే, ప్రియా ప్రియా అరవద్దే ట్యూన్ అక్కడ దాకా వచ్చింది. అండ్ ఫుటేజ్ కోసం డ్రామాలు అయ్యొద్దే, నాకు అదే అనిపించింది అనమాట. సో ఎందుకు ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. నామినేషన్స్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. సో ఒక ఇద్దరిని మాత్రమే నామినేట్ చేశారు. సో మిగిలిన ఇంకా జరుగుతున్నాయి. మేబీ లైవ్లో ఇప్పుడు జరుగుతున్నాయి. అది రేపు మనకి ఎపిసోడ్లో చూపిస్తారు అనుకుంటారు. సంజన గారు డైరెక్ట్గా నామినేట్ చేశారు. సంజన గారు డైరెక్ట్గా నామినేట్ చేయడానికి సో హౌస్ మేట్స్ అందరూ కలిసి చెప్పిన కారణాలు ఏవైతే ఉన్నాయో సంజన గారు తీసుకోలేకపోయారు. అండ్ సంజన గారు శ్రీజాని సైకో అన్నారు, సిక్ అన్నారు, సైకో అన్నారు. మామూలుగా లేదు. అసలు నిజంగానే శ్రీజ సైకోనా కాదనేది కూడా మాట్లాడదాం. సో 1 by 1 మాట్లాడదాం. అండ్ ప్రియా ఓవర్ యాక్షన్ అస్సలు నచ్చలేదు, చాలా అసహ్యంగా అనిపించింది. ఈరోజు అమ్మాయి బిహేవియర్ అయితే అసలు నాకు చాలా వరస్ట్ అనిపించింది. ఆ అమ్మాయి హౌస్లో ఉండడానికి మేబీ ఆ అమ్మాయి పడే పాటలు కనిపిస్తూ ఉన్నాయి కానీ బట్ ఇదైతే కాదనమాట. కొంచెం ఓవర్ యాక్టింగ్ అనిపించింది. కొంచెం ఏదో కనిపించాలి కాబట్టి, ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతుందేమో అనిపిస్తుంది తప్పితే పాయింట్ అసలు లేదు అమ్మాయి దగ్గర. పాపం అనవసరంగా రాము రాతోని చూస్తే జాలేసింది. నిజంగా ఈ అమ్మాయి మాటలు చూస్తే అతను చూస్తే జాలేసింది. సృష్టిని కానీ వాళ్ళిద్దరిని చూస్తే చాలా జాలేస్తుంది నాకు. సో ఏంటది మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మన సంజన గారిని నామినేట్ చేస్తారు. హౌస్ మొత్తం కలిపి కామెంట్స్ అందరూ కలిపి ఒక నామినేట్ చేయాలి. సో సంజన గారిని నామినేట్ చేశారు. సో వీళ్ళు అనుకున్న పాయింట్స్, సంజన గారు యాటిట్యూడ్ చూపిస్తుంటే ఆల్రెడీ సంజన గారు నెగిటివ్ యాటిట్యూడ్ అంటే సంజన గారు మన మర్యాద మనిషి చెప్తారు. సంజన గారి నెగిటివ్ యాటిట్యూడ్, ఆ నెగిటివ్ ఎలా ఉన్న వాళ్ళు, నేను ఉంటున్న హౌస్లో ఆ నెగిటివ్ ఎలా ఉన్న వాళ్ళు ఉండకూడదు. మీరు కావాలని చెప్పి మమ్మల్ని పర్మిషన్ అడగకుండా లోపలికి వస్తారు. మీరు కావాలని చెప్పి మీరు దేనికో దానికి లోపలికి వస్తుంటారు, వితౌట్ అవర్ పర్మిషన్ వస్తుంటారు. అండ్ మీరు కావాలని చెప్పి వేరే ఒక పాయింట్ మాట్లాడుతుంటే మీ వైపుకి ఆ పాయింట్ తిప్పుకొని అన్నెసరిగా అక్కడి నుంచి డ్రాగ్ చేస్తుంటారు. సో నాకు ఫుటేజ్ కోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే శ్రీజ కూడా అంటే ఆమె ఫుటేజ్ కోసం చేస్తున్నట్టు ఉంది అని అనిపిస్తుంది. బట్ నాకేంటంటే అది ఎవిడెంటే, ఆమె ఫుటేజ్ కోసం ట్రై చేస్తుంది. ఎందుకు ఫుటేజ్ కోసం ట్రై చేస్తుందంటే ఆమె హౌస్లో ఉండడానికి. మీరు గత సీజన్స్ చూసుకుంటే ఫస్ట్ వీక్లో చాలా పెద్దవాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో అందుకని చెప్పి ఈమె వెళ్ళిపోతుందేమో అని చెప్పి ఈమెకు భయం. అక్కడ ఫ్లోరా సైని కూడా ఆమె ఆడాల్సిన గేమ్ ఆమె ఆడుతుంది. ఫ్లోరా సైని సుమన్ శెట్టి అసలు ఏం పట్టించుకోవట్లేదు. మేబీ అతను ఏమైనా వెళ్ళిపోతారేమో మనకు తెలియదు కానీ బట్ సంజన గారు చాలా గట్టిగా ఆడారు. 1 versus 14 ఆడారు. మొత్తం హౌస్ మొత్తం అమ్మాయికి అగైనెస్ట్ అయింది. సో సెలబ్రిటీస్ వైపు నుంచి, కామెంట్స్ వైపు నుంచి, నామినేషన్స్ లో కూడా సెలబ్రిటీస్ ఆమెను ఎక్కువ మంది నామినేట్ చేశారు. జరుగుతూ ఉంది లైవ్ లో. రేపు ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ మామూలుగా ఉండదు. మామూలుగా ఇంకా నెక్స్ట్ వీక్ ఆమెకు నామినేషన్ సేవ్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ వీక్ ఆమె ఆడే ఆట మామూలుగా ఉండదు. ఆమెకు వచ్చే కాన్ఫిడెన్స్ కూడా వేరేగా ఉంటుంది. సో బిగ్ బాస్ ఆమెను ఉంచుతారు అనుకుంటాను. ఎందుకంటే ఆమెకు మంచి పిఆర్ ఉంది, మంచి ఓటింగ్ పడుతుంది. సో కాబట్టి ఆమె వెళ్ళదని నేను నమ్ముతా ఉన్నాను అనమాట. సో సంజన గారిని అలా నామినేట్ చేశారు. సంజన గారు తిరిగి మాట్లాడుతున్నప్పుడు కూడా ఇక్కడ కూర్చున్న ఎవరైతే కామెంట్స్ ఉన్నారో అందరూ ఆమె మీద కలుస్తున్నారు. అసలు ఆమె చెప్పే పాయింట్ వినడానికే ఇష్టపడట్లేదు వీళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కొంతమంది పర్సన్స్ సెలెక్ట్ చేసుకున్నారు కామనర్స్. ఆ కొంతమంది తోటి మాత్రం రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది తోటి మాత్రం చాలా సైలెంట్ గా మాట్లాడుతున్నారు. భరణి గారితో చాలా సైలెంట్ గా మాట్లాడతారు. సుమన్ శెట్టి గారితో చాలా సైలెంట్ గా మాట్లాడతారు. వీళ్ళిద్దరితో సైలెంట్ గా మాట్లాడతారు. ఆ ఫ్లోరా సైని గారితో కూడా చాలా సైలెంట్ గా మాట్లాడతారు. మిగిలిన సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళతో రెచ్చిపోయి మాట్లాడుతుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యుల్ అవ్వచ్చు, లేకపోతే ఈరోజు సంజన గారు అవ్వచ్చు, సృష్టి అవ్వచ్చు, పొద్దున మన రాము రాథోడ్ అవ్వచ్చు. సో వీళ్ళతో ఎగిరి పడతారు అనమాట. సో పొద్దున్న ఫుడ్ వండుతూ ఉన్నారు ఈ ప్రియా అండ్ శ్రీజ. వాళ్ళ కామనర్స్ దగ్గరికి వెళ్ళారు, సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్ళారు. పాపం వాళ్ళకి పొద్దున, మధ్యాహ్నం, ఈవినింగ్ ఒకటే ఫుడ్ తింటున్నారు. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఎంత పేదరికంలో ఉన్నోడైనా కానీ 2 రోజులు ఒకటే ఫుడ్ 3 పూట్ల 6 పూట్ల తినడానికి ఎవడు ఇష్టపడాడు. ఎంత కటిక దరిద్రంలో ఉన్నాడు కూడా ఏదో ఒకటి మార్చుకొని తింటాడు, ఫుడ్ వెరైటీ మార్చుకొని తింటాడు వాడు. అలాంటిది 3 పూట్ల వాళ్ళు ఒకటే ఫుడ్ తింటా ఉన్నారు. సో వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు కొంచెం పెట్టండి అని అడుగుతారు. సో అడిగారే అనుకో, వాళ్ళు సరే ఓకే అని చెప్పి ఫస్ట్ మనోడు వద్దండి మాకెందుకు వచ్చిన గొడవ, వద్దు అని చెప్పి రాము రాథోడ్ అంటాడు. తర్వాత శ్రీజ కూర్చుంటుంది, సృష్టి ఇచ్చింది ప్లేట్, స్పూన్తో తినడానికి ఇచ్చింది అనుకుంటా. సో ఇంతలో మనోడు వద్దు, మనకు మీ ఇష్టం, మనకు మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని చెప్పి వద్దమ్మా, నా ప్లేట్ వద్దమ్మా అని చెప్పి ఫస్ట్ ప్లేట్ వదిలేస్తుంది. మళ్ళీ తినే ప్లేటే కదా ఇచ్చిందని చెప్పి మళ్ళీ తన ప్లేట్ తన వెనక్కి తీసుకుంటుంది. సో దానికి కూర్చున్నది శ్రీజ, తినాలనుకుంది శ్రీజ. ఈ అమ్మాయి ఎందుకు హట్ అయిందో నాకు తెలియలా. ఈ అమ్మాయి ఎందుకు నడుచుకుంటూ లోపలికి వచ్చిందో తెలియలా. కెమెరా వైపు ఎందుకు తిరిగిందో తెలియలా. ఎందుకు ఏడుపు స్టార్ట్ చేసిందో తెలియలా. అసలు నాకు అర్థం కాల. అక్కడ అరుస్తుంది ఏంటి వాళ్ళ మీద, మీరు మాకు పెట్టరా, మీరు వాళ్ళు ఏమంటున్నారు, వద్దండి మీకు లోపల ఫుడ్ ఉంది కదా, మళ్ళీ మాకు ఇది కూడా దొరకదేమో, ఎందుకు వచ్చిన గొడవ, మీరు లోపలికి వెళ్ళి తినండి అంటే మా ఫుడ్ మిమ్మల్ని తినొద్దన కానీ మీ ఫుడ్ మమ్మల్ని తినొద్దని చెప్పలేదు. చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ ఫుడ్ మీ ఫుడ్ని వాళ్ళు తినొద్దని చెప్పినప్పుడు
వాళ్ళ ఫుడ్ మిమ్మల్ని తినమని చెప్పలేదు కదా, తినొద్దని చెప్పలేదు అంటే దట్ మీన్స్ తినమని కాదు కదా. ఒకవేళ తిన్న తర్వాత వాళ్ళకి ఆ ఫుడ్ కూడా లేదు, వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అవేం ఆలోచించకుండా, కనీసం బుర్ర పెట్టి కూడా ఆలోచించకుండా వచ్చి అడిగారంట, పెట్టలేదంట, కోపం వచ్చిందంట. దానికి మీకు మేము యాపిల్ ఇచ్చాము, మీకు ఆ యాపిల్ పడేసాము, మీరు అడగంగానే మీకు యాపిల్ ఇచ్చాము, ఈసారి అడగండి నేనేందో చూపిస్తాను, మేము కూడా అలాగే చెప్తాను. ఏంటి ఆ మాటలు? అంటే వాళ్ళు పెట్టకపోతే నువ్వు పెట్టింది కూడా అలా మాట్లాడతావా? చాలా వరస్ట్గా అనిపించిందండి ప్రియా బిహేవియర్. ఈ అమ్మాయికి అరవటం, ఏడవటం ఫుటేజ్ కోసం, కంటెంట్ కోసం ఇది ఏదో ఒకటి క్రియేట్ చేయటం. లేకుంటే శ్రీజ ఫీల్ అవ్వాలి. ఆ అమ్మాయి ఏడవలేదు అంతలా, ఆ అమ్మాయి మాట్లాడుతుంది, ఏమెందుకు వచ్చి లోపలికి వచ్చి ఏడుస్తుందో అర్థం కాదు. ఆ భరణి గారి దగ్గరకు వచ్చి పెద్ద పెద్దగా ఏడుస్తుంది, నేను ఫుడ్ అడిగానండి వాళ్ళు పెట్టలేదు, ఆకలేసి వెళ్ళండి. ఆకలేసి నీ ఫ్రిడ్జ్లో ఏమి లేవు ఫుడ్లు? ఆకలేస్తే నీ ఫ్రిడ్జ్లో బనానా కానీ ఏమి లేదు ఆ కొంచెంసేపటికి? వాళ్ళ ఫుడ్ వెళ్ళి తినాలా? వాళ్ళకి ఫుడ్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు తర్వాత? ఇప్పుడు బిగ్ బాస్ వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తారు తప్పితే బాగా ఆలోచించండి. పాపం నిన్న బిగ్ బాస్ లోపల వీళ్ళు ఫుడ్ తింటా ఉంటే నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించేశారు. ఏం చెప్పారు? మీరు బయటకు వెళ్ళిపోండి అని చెప్పారు, కానీ ఆ ఫుడ్ తీసుకొచ్చి స్టోరేజ్ రూమ్ లో పెట్టమని చెప్పలేదు బిగ్ బాస్. తర్వాత వీళ్ళు మళ్ళీ ఫుడ్ ఎత్తుకుని వాళ్ళకి పెడుతుంటే అప్పుడు ఏం చెప్పారు బిగ్ బాస్? తీసుకెళ్లి స్టోరేజ్ రూమ్ లో పెట్టమని చెప్పారు. సో ఇప్పుడు వీళ్ళు వాళ్ళకి ఇస్తే బిగ్ బాస్ ఏమైనా చెప్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ భయం వాళ్ళది. వాళ్ళ టిఫిన్ కూడా అదే తింటున్నారు, అందరూ అదే తింటున్నారు పాపం వాళ్ళ టిఫిన్కి కూడా. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏదో ఓవర్ యాక్షన్ చేస్తారు వీళ్ళు. పాపం మా తర్వాత వాళ్ళు అడక తినాలా? మళ్ళీ ఈ అమ్మాయి వచ్చి నాటకాలు వేయటం. నాకేం పాపం అప్పటికే అబ్బాయి రామురాతో పాపం అదేమన్నా తప్పు చేసాడేమోనన్న బాధతోటి ఆ అబ్బాయి వచ్చి నాకు బాధ వేసింది అబ్బాయి చూస్తే. అబ్బాయి వచ్చి అడుగుతూ అబ్బాయి గట్టిగా, అబ్బాయి ఏంటి అబ్బాయి భయంతోనే చెప్పాడు. అబ్బాయి రూడ్ గా మాట్లాడలేదు, ర్యాష్ గా మాట్లాడలేదు. అబ్బాయి ఒక భయం ఉంటుంది కదా, సో ఆ భయంతో అబ్బాయి మాట్లాడాడు. నిన్న జరిగిన ఇన్సిడెంట్ గుర్తుపెట్టుకుని అబ్బాయికి ఆ భయం వచ్చింది, ఫుడ్ కూడా లేకపోతే పరిస్థితి ఏందని. సో మాట్లాడాడు. దానికి అబ్బాయి పాపం వచ్చి సారీ చెప్పాడు. సుమన్ శెట్టి గారు వచ్చారు, వీళ్ళు అక్కడ బిల్డప్లు, అసలు వీళ్ళు మామూలు బిల్డప్లు కాదు. అబ్బా బల్లె చిరాకేస్తుంది నాకైతే. కొంచెం తగ్గి మాట్లాడాలి కదా. సో దానికి ఇప్పుడు నిన్నెప్పుడో పెట్టిన ఫుడ్ల గురించి దానికి సంబంధం ఏమైనా ఉందా? దానితో మనీష్ కూడా అతను కావాలని సింపతి క్రియేట్ చేస్తున్నాడు. ఎందుకు సింపతి క్రియేట్ చేస్తున్నాడు? ఎవరికి భయం వాడది. ఇప్పుడు మీరు భయపడ్డారా లేదా? మీరు భయపడే కదా మీరు కామనర్స్ గా ఉండి నార్మల్ టాస్క్ ఫాస్ట్ లోపలికి పంపించి బయటకు పిలుస్తుంటే మళ్ళీ బిగ్ బాస్ ఏమైనా తిడతాడేమో అని చెప్పి భయపడి మీరు కూడా టాస్క్ ఆడటం మొదలు పెట్టారు కదా. ఆ భయం వాళ్ళకి కూడా ఉంటుంది కదా. ఆ సింపతి ఎక్కడ క్రియేట్ చేశాడు అతను? జాలి మొహం ఎక్కడ పెట్టాడు? అతని భయం అతను, అతని భయం ఎక్స్ప్రెస్ చేయడం కూడా తప్పేనా మనీష్ కూడా మీకు? మీరు మాత్రం ఏదైనా మాట్లాడవచ్చు, ఎలా అయినా మాట్లాడవచ్చు. సుమన్ శెట్టి గారు వచ్చి అడిగిన తర్వాత ఓవర్ యాక్షన్ అస్సలు కరెక్ట్ కాదు అసలు ఇది. దాని తర్వాత ఇది స్టార్ట్ అయిందండి సంజన గారిది. సో సంజన గారు ఏంటంటే ఆమె చాలా రూడ్ బిహేవియర్. సో ఆమె హీరోయిన్, ఆమె అంటది ఇమాన్యుల్తో కూర్చొని నేను ఫుటేజ్ కోసం ట్రై చేస్తున్నా. నేను నాకేం అవసరం ఫుటేజ్, నేను ఎవరు తెలుసు కదా, నేను బాష్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్ లాగా చెప్పింది బేసిక్గా. సో ఆమెకి వీళ్ళు ఫుటేజ్ కోసం ట్రై చేస్తున్నారు అంటే సో ఆమె తీసుకునేది వేరే విధానంలో తీసుకుంటుంది. అంటే నేనేదో కావాలని చేస్తున్నానండి, బట్ నిజంగా కనిపిస్తుంది అంటే ఆమె నిజంగా ఫుటేజ్ కోసమే ట్రై చేస్తుంది. ఎందుకంటే ఒక భయం ఉంటుంది, వెనక ఫోబియా ఉంటుంది, ఫస్ట్ వీక్లో వెళ్ళిపోతానన్న ఫోబియా ఉంటుంది. సో ఆమె అదే పనిలో ఉందన్నమాట. సో అందుకని చెప్పి ఇప్పుడు ఈ లోపల ఇక్కడ బయట కూర్చోన్నప్పుడు పాపం ఫ్లోరా సైని గారు వచ్చారు. ఫ్లోరా సైని గారు వచ్చి ఆ బాత్రూమ్, మీరు జెంట్స్ బాత్రూంలోకి వెళ్ళారా అని అడిగారు. అవును వెళ్ళింది అని చెప్పి. ఎంత రూడ్గా బిహేవ్ చేసిందంటే ఇక్కడ సంజన గారు. ఆమె భయపడిపోయింది, ఆమె నిజంగా భయపడిందని నటించింది పక్కన పెడితే. సో కొంచెం అయితే భయం కనిపించింది ఆమెలో. ఆమె ఎక్కువసేపు తీసుకురాకపోదు అనమాట ఆ మాటల్ని. ఎంత తాడే నువ్వు మాట్లాడబాకు, నువ్వు సీరియస్గా పెట్టేసావు. ఆమె ఫేస్ ఎంత రూడ్గా కనిపించింది అంటే భయపడే ఉంటారేమో అన్నట్టు అనిపించింది నాకు. అంత గట్టిగా భయపెట్టింది ఆమె నిజంగా. సో పాప చాలా మర్యాదగా వచ్చి మీరు అక్కడ కింద పెట్టారు, మీరు బాయ్స్ వాష్రూమ్లోకి వెళ్ళారు కదా, సో ఫస్ట్ మీరు గర్ల్స్ వాష్రూమ్లో కాకుండా జెంట్స్ వాష్రూమ్లోకి వెళ్ళారంటే నేను అడిగే వెళ్ళానని చెప్పింది. సో ఓకే నేను అక్కడ క్లీన్ చేయాలి కదండి. సో క్లీన్ చేయని అందరూ వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళ సోపులు షాంపులు అక్కడ పెట్టేసి నేను బయటకు తీసుకొచ్చి పెట్టలేను కదా, నేను సర్వెంట్ కాదు కదా అని చెప్పి అన్నారు. చాలా మర్యాద చెప్పారు. అండ్ మనోడు ఇమాన్యుల్ సోప్ కూడా ఉంటే బయట పెట్టారంటే సోప్ ఈస్ పర్సనల్, ఇవి అందరూ వాడుకోవచ్చు, ఇది ఎవరైనా వాడుకోవచ్చు. ఆమె ఏమంటది, నేను 1 2 3 కండిషనర్లు ఉంటాయండి, 2 కండిషనర్లు షాంప్స్ ఉంటాయి, ఏ ఒక్కటి తీసుకోకపోయినా నేను డ్రెస్ వేసుకోకుండా ఉంటాను కదా, బయటకు రాలేను కదా, అక్కడ చాలా మంది ఉంటారు. సో నాకు అది ఎంబారసింగ్ అనిపిస్తుంది. నువ్వు ఒక కండిషనర్ మర్చిపోతావు అని నువ్వు లోపలికి తీసుకెళ్ళావు, సో నువ్వు అక్కడ లోపల వదిలేస్తావు. అందరూ అక్కడ లోపల వదిలేసి అవన్నీ డబ్బాలన్నీ తీసి బయటకు తీసి క్లీన్ చేసి ఆ బాత్రూమ్, ఇప్పుడు ఆ డబ్బాల కింద ఏదైనా ఉందనుకోండి గలీజ్ కనిపిస్తుంది కదా, సో అవంతా క్లీన్ చేయాలి కదా. ఒక పర్సన్, ఆమె కూడా ఒక సెలబ్రిటీ, ఒక పర్సన్ క్లీన్ చేస్తున్నప్పుడు మినిమం సెన్స్ ఉండాలి, తీసుకొచ్చి బయట పెట్టాలని. అట్లీస్ట్ సరే నువ్వు లోపలికి తీసుకెళ్ళడం మర్చిపోతావు అని చెప్పి లోపలికి తీసుకెళ్ళావు, అక్కడ పెట్టావు. నాకు తెలిసి నువ్వు మర్చిపోయొచ్చుంటావు, ఏమో మర్చిపోయొచ్చుంటది. ఎప్పుడైతే ఈమె అడిగిందో ఆమెకి నిన్న నైట్ జరిగింది, వీళ్ళిద్దరి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ అయింది కదా. సో ఏదైతే ఆ కాన్ఫ్లిక్ట్ జరిగిందో సో దాన్ని ఈమె మనసులో పెట్టుకొని కావాలని నేను అక్కడే ఉంచుతాను, బరాబర్ అక్కడే ఉంచుతాను అంటే మిగిలిన వాళ్ళకి మంచిగా సమాధానం చెప్తుంది, ఈమెకు మాత్రం మంచిగా సమాధానం చెప్పట్లేదు. అంత హెడ్ వెయిట్ తెలుసు ఆమె సంజన గారికి. పాపం అది ఈమెకు పక్క అడుగుతా ఉంది, నేనేమన్నా సర్వెంట్ రాని, ఎవరు చెప్పారు నీకు సర్వెంట్, నువ్వు ఎందుకు ఊరుకుని అనుకుంటావు అంటే నాకైతే అసలు మాట్లాడడం ఇష్టం లేదు, వెళ్ళిపో అని చెప్పంటది. సో పాపం అవును ఓకే పాపం వచ్చేసి అక్కడికి వచ్చి బాధపడతా ఉంటుంది అనమాట.
సో ఆ బాధ చూసి ఆ ఎవరైతే మానిటర్ ఉంటారో సో ఆ బాత్రూమ్ మానిటర్ పవన్ కళ్యాణ్ వస్తాడు. సంజన గారు ఈ లోపలికి వెళ్ళి బాయ్స్ వాష్రూమ్ ఉన్న అవి తీసుకొచ్చి ఇవి నెత్తి మీద పెట్టుకోవాలా, ఇవి ఏంటిది బాత్రూమ్ నీడ్సే కదా, సో ఈ బాత్రూమ్ కదా ఉండాల్సిందని చెప్పి లేడీస్ వాష్రూమ్లోకి తీసుకెళ్ళి పెడతారనమాట. అది పెట్టేటప్పుడు పైన ఏమి ఉండవు. ఇప్పుడు మామూలు మన బాత్రూంలో పైన ఉంటాయి. ఇప్పుడు సంజన గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాత్రూంలో ఉన్నా కానీ ఆమె కింద పెట్టదు అవన్నీ. వాళ్ళ దాంట్లో షెల్ఫ్లు ఉంటాయి బాత్రూమ్స్, ఆ షెల్ఫ్లో పెడతారు ఎవరన్నా కానీ. సో అక్కడ ఆ బాత్రూంలో ఆ షెల్ఫ్ లేవు, బాత్రూమ్ అంతా ప్లేన్ ఉంటుంది, షెల్ఫ్స్ ఉండవు. సో అందుకని ఆమె కింద పెట్టుకున్నారు. నిజంగా అక్కడ షెల్ఫ్ ఉంటే పైన పెట్టుకుంటారు కదా, సో షెల్ఫ్ లేవు కాబట్టి కింద పెట్టారు. ఆ కింద పెట్టింది పని అయిపోయిందో బయటకు తీసుకొచ్చేయాలి. ఎప్పుడు అక్కడే ఉంటుంది అంటే అది కరెక్ట్ కాదు కదా. మీ ఇంట్లో బాత్రూమ్స్ వేరు, ఇక్కడ బాత్రూమ్స్ వేరు. బయటకి తీసుకొచ్చి ఖచ్చితంగా పెట్టాలి. అక్కడ షెల్ఫ్లు ఉంటే ఓకే, షెల్ఫ్లు లేవు కదా, వేరే వాళ్ళకి లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎంబారసింగ్ ఉంటుంది కదా. ఖచ్చితంగా వేరే ఆ షాంపు డబ్బాలు అవన్నీ చూస్తే కొంతమందికి నచ్చదేమో. సో కళ్యాణ్ వస్తాడు, మా ఊళ్ళు కూడా కాదు, మీరు తీస్తారా తీరా, నేను తీను, నేను అక్కడే ఉంచుతా, మీరు తీస్తారా తీరా, నేను తీయను, అక్కడే ఉంచుతా. సరే మీరు అక్కడ పెట్టుకోవాలంటే లేడీస్ పర్మిషన్, అందరూ లేడీస్ యునానిమస్ గా పర్మిషన్ ఇవ్వాలి. అక్కడున్నా మాకేం ప్రాబ్లం లేదు, మాకేం ఎంబారసింగ్ గా ఉండదని చెప్తే నేను ఎందుకు అడుగుతానండి, నాకేం అవసరం అంటే అంటది పవన్ కళ్యాణ్ తోటి. అసలు మా నోటి అసలు మామూలు కూడా కాదు, తీస్తారా తీరా, ఓకే నేనే తీసుకొచ్చి బయట పెడతాను, అది మీ ఇష్టం. మళ్ళీ మీరు లోపలికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టకూడదు, మళ్ళీ చూస్తాను అవి అక్కడ ఉండకూడదు అంటే అవి అక్కడే ఉంటాయి, నా మళ్ళీ అక్కడే పెడతానని ఏమంటది. సో మనోడికి అసలు కాలిపోయి ఓకే, ఇప్పుడు గర్ల్స్ అందరు అడుగుతాడు, వాళ్ళు యునానిమస్ గా చెప్తే ఓకే, లేదంటే మాత్రం ఇప్పుడు మీరు అక్కడ పెట్టకపోతే వేరే వాళ్ళందరూ వచ్చి అక్కడ పెడతా ఉంటారు, స్టోరేజ్ ఏంటని చెప్పి అంటా ఉంటారు. శ్రీజ కూడా వచ్చింది, అందరూ వచ్చి మాట్లాడుతూ ఉంటారు. భరణికి కోపం వచ్చిందండి, లైట్ గా భరణికి ట్రిగ్గర్ అయింది. అసలు ఏంటండి అంతమంది చెప్పిన తర్వాత కూడా మీరు పెడతారేంటి. భరణి అక్కడ లోపల మంచిగా చెప్పాడు, తర్వాత అందరూ చెప్పారు. ఇప్పుడు వచ్చేసరికి ఆమె పెట్టనేసరికి భరణికి కూడా కోపం వస్తుంది. సో మనోడు బయటకి చిన్నగా బయట పడతారులేండి, చెప్తాను ఎలా ఆడతారనేది కూడా. సో అందుకని చెప్పి బయటకు వచ్చిన తర్వాత మనోడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు అక్కడ అందరూ పెడతారు బాత్రూమ్స్ అన్ని. సో ఇప్పుడు మీరు అక్కడ తీయకపోతే సో ఎవరైతే లేడీస్ ఉపయోగపడే కాస్మెటిక్స్ అన్నిటిని నేను బ్లాక్ చేస్తాను, ఎవరిని ఇక్కడ దాకా తీసుకురాను, ఎవరి వాళ్ళ బెడ్రూమ్స్ దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది, అంత దూరం పోతానని చెప్పాడు. సో మనోడు సీజ్ ద షిప్ పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఐ విల్ బ్లాక్ ద కాస్మెటిక్స్ అన్నాడు అనమాట. సో అనేసరికి ఇంకా వాళ్ళందరూ తగ్గిపోయి మళ్ళీ తీసుకొచ్చి పెట్టేస్తారు అనమాట. అక్కడ అయిపోయింది కథ. సో సంజన గారు దానికి కూడా మళ్ళీ కోపం ఉంది తప్ప నిజంగా ఒక రకమైన యాటిట్యూడ్ కాదు. నిన్న కూడా నామినేషన్స్ అయిపోయిన తర్వాత నాకు బిగ్ బాస్ నాకు పగ పెంచేసుకున్నాను, 4 నామినేషన్లు ఇవ్వని అంటున్నాను. సో అంత చేసిన తర్వాత బిగ్ బాస్ ఆమె బయటికి పంపిస్తారా అండి, ఉంచుతారు, ఆమె బరాబర్ ఉంచుతారనమాట హౌస్లో. అండ్ ఇంకొకటి, ఈ తనూజ గారు వంట చేస్తున్నప్పుడు వీళ్ళు ఓవర్ యాక్షన్ వీళ్ళు చాలా చేస్తుంటారు మన కామనర్స్. ఒక్కొక్కరు ఇప్పుడు బంగాళదుంప ఫ్రై చేయమన్నారండి, అది ఒక బంగాళదుంప కూర చేయమన్నారు. ఒకళ్ళు వెళ్ళి ఆనియన్స్ ఏమంటారు, ఇంకొకరు వచ్చి ఇంకొకటి ఏమంటారు, ఇంకొకరు వచ్చి ఇంకోటి ఏమంటారు. ఫైనల్గా వాళ్ళు చెప్పిందంతా ఆమె చేస్తుండాలి, డినై చేయలేదు. నాకు వచ్చండి, నాకు నచ్చినట్టు నేను చేస్తానంటే ఆమె ఏమంటుంది, మాకు నచ్చింది మీరు చేయాలంటారు వెంటనే వాళ్ళు. సో అందుకని ఆమె సైలెంట్ అయిపోయి వాళ్ళు చెప్పిందంతా చేస్తూ ఉంది. ఫైనల్గా ఒక అవుట్పుట్ వచ్చింది. అది ఏంటంటే బంగాళదుంప ఫ్రై లాగా రాకుండా బంగాళదుంప అది బాయిల్ చేస్తే ఎలా వచ్చిందో కొంచెం అలా వచ్చింది అనమాట. నార్మల్ ఫ్రై చిప్స్ లాగా వస్తుంది, అలా రాకుండా వేరేలాగా వచ్చింది. సో దానికి వాళ్ళు ఇప్పుడు గొడవ వేసుకుంటా ఉన్నారు. వీళ్ళు కూడా అంతే, ఒక్కొక్కరికి వీళ్ళకి ఏంటంటే డామినెంట్ పవర్ కావాలని వీళ్ళకి. శ్రీజ అవ్వచ్చు, లేకంటే ప్రియా అవ్వచ్చు, మాస్క్ మ్యాన్ అవ్వచ్చు, వీళ్ళ ముగ్గురు, ఆ మనీష్ అవ్వచ్చు. పాపం డెమోన్ పవన్ నిజంగా ఆ పిల్లోడైతే పులిహోర కలపడానికి తప్పితే ఎందుకు బయటకు నిజంగా పాపం ఆ అబ్బాయిని మాట్లాడనివ్వట్లేదు. ఆ అబ్బాయి అందరు పర్మిషన్ అడిగి తీసుకుని అబ్బాయి మాట్లాడుతున్నసరికి ఆ అబ్బాయి మాట్లాడే మాట చివరి మాట అందరూ మాట్లాడేస్తున్న మాట చెప్తుంటాడు. అయ్యా వాళ్ళందరూ సరే అని వదిలేస్తుంటారు. ఫైనల్గా రితు గిన్నెలు కడుక్కునేటప్పుడు బొచ్చులు కడుక్కునేటప్పుడు పులిహోర కలుపుకుంటా ఉన్నాడు ఆ పిల్లోడు. పవన్ కళ్యాణ్ అయినా కానీ కొంచెం ఏదో ఈరోజు ఫుటేజ్ దొరికింది పవన్ కళ్యాణ్ కూడా ఆ రితుతోటి పులిహోర కలుపుతున్నాడు. పులిహోర కలిపితే అది మా వాళ్ళకి కూడా కాదు అసలు. అందులో రితు కొంచెం హట్ అవుతున్నట్టుంది చిన్నగా. అంటే లైక్ పవన్ కళ్యాణ్ ఆ అమ్మాయి కొంచెం బాగా మాట్లాడుకుంటున్నారు. ముందు ఏం జరిగిందో చూడాలన్నమాట. సో నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో నామినేషన్ ప్రాసెస్లో వచ్చి ఇక్కడ నామినేషన్ ప్రాసెస్లో హైలైట్ ఏంటంటే తనూజ గారి తెలివితేటలు బాగున్నాయి. మన భరణి గారితో డిస్కస్ చేస్తారు ఆమె. సో ఇప్పుడు యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటి, ఒక ఇద్దరు సెలబ్రిటీస్లో నుంచి ఇద్దరు రావాలి, కామనర్స్ అందరికి ఎగ్జామ్షన్ ఉంటుంది. సెలబ్రిటీస్లో నుంచి ఇద్దరు రావాలి, ఇద్దరు సెలబ్రిటీస్ వచ్చి ఒక నిలబడాలి. సో ఒక ఏదో 4 టన్నల్స్ లాగా ఉంటాయి, సో వైర్తో చేసి ఉంటారు. ఆ నెట్స్ లోపల నుంచి వెళ్ళి హ్యామర్ తీసుకోవాలి. ఇద్దరులో ఎవరు హ్యామర్ తీసుకుంటారో హ్యామర్ తీసుకోని పర్సన్ ఆటోమేటిక్గా నామినేట్ అయిపోతాడు. తీసుకున్న పర్సన్ ఇంకొక పర్సన్ నామినేట్ చేయాల్సి వస్తుంది సెలబ్రిటీస్లో నుంచి. చేసిన తర్వాత ఆ హ్యామర్ తీసుకెళ్ళి ఎవరైతే కూర్చొని ఉంటారో కామనర్స్ వాళ్ళ చేతికి ఇవ్వాలి, ఎవరో ఒకరి చేతికి ఇవ్వాలి. సో వాళ్ళు ఏమంటే ఈమె చేసిన నామినేషన్ పాయింట్ తోటి వాళ్ళు అగ్రీ చేస్తే ఆమె చేసిన నామినేషన్ పాయింట్ యాక్సెప్ట్ చేస్తారు. ఆర్ అదర్వైజ్ ఆమె చేసిన నామినేషన్ పాయింట్ రిజెక్ట్ చేసి వేరే పర్సన్ని నామినేట్ చేస్తారు సెలబ్రిటీస్లో నుంచి. అలాగా ఎవరికైతే హ్యామర్ రాలేదో ఇటు పక్క కామనర్స్లో నుంచి వాళ్ళందరూ డేంజర్ జోన్లోకి వెళ్తారు.
సో ఇది బేసిక్ కాన్సెప్ట్. సో ఈమె ఏమంటది, వీళ్ళు భరణి గారు కూర్చున్నప్పుడు వాళ్ళు కూడా అదే ఆలోచిస్తూ ఉంటారు. సో ఎవరికి అది రావాలని, వీళ్ళు ఏంటంటే ఇద్దరికి ఇద్దాము, సో మిగిలిన నలుగురు డేంజర్ జోన్లోకి వెళ్తారు. సో వాళ్ళు కూడా మేబీ నామినేషన్స్ లాగా ఎంతమంది వస్తారు పక్కన పెడితే నలుగురు డేంజర్ జోన్లో పెడదాం, సో ఇద్దరికి మాత్రమే ఇద్దామని చెప్పి వీళ్ళు అనుకుంటా ఉంటారు. అండ్ నెక్స్ట్ సో తనుజ గారు మన రితు ఇద్దరు వెళ్తారనమాట. సో రితు వస్తూ అది పడిపోద్ది. అమ్మాయి ఇట్లా అంటున్నప్పుడు కింద అది పాక్కుంటూ రావాలి. అమ్మాయి ముందుకు వచ్చి పడిపోద్ది. ఈ అమ్మాయి ఒకటి ఇటు నుంచి రావాలి, ఇట్లా క్రాస్గా ఇంకొకరు రావాలన్నమాట. ఇటు వచ్చినప్పుడు అది బిగ్ బాస్ అది కొట్టుకోవడానికి పెట్టాడు. చూస్తే అర్థమైపోద్ది అది గుద్దుకోవడానికి, క్లాష్ రావడానికి పెట్టాడు. అది లేకుంటే పక్కనే పెట్టచ్చుగా, ఇద్దరు నడుచుకుంటూ ఇద్దరు ఒకేసారి ముందుకు పోవచ్చుగా, రెండు విడివిడిగా టర్నల్ ప్యానల్గా పెట్టచ్చుగా. అలా ఎందుకు పెట్టారు క్రాస్గా? సో ఒకళ్ళు అటు నుంచి వస్తున్నప్పుడు ఒకళ్ళు ఇటు నుంచి వస్తున్నప్పుడు ఆ క్లాష్ జరగాలనే పెట్టారు. ఆ క్లాష్ తర్వాత గొడవకు లీడ్ అయ్యేదానికి పెట్టారు. అది నిజంగా క్లాష్ జరిగింది. సో అమ్మాయి ఫాస్ట్గా వస్తుంది, ఈ అమ్మాయి కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది. ఆ అమ్మాయి ఇలా పాగుతున్నప్పుడు అమ్మాయి ముందుకు పడిపోయింది. సో ఈ అమ్మాయి ఇంకా అడ్డుపడుతుందేమో అని చెప్పి ఈ అమ్మాయి మించి దూక్కుంటూ వచ్చింది. అక్కడ తప్పేం కనపడదు. ఆ అమ్మాయి అనుకున్న దాంట్లో తప్పేం లేదు, అసలు పెట్టిందే క్లాష్ రావడం కోసం. సో ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. సో అమ్మాయికి చాలా పెద్ద వెళ్ళింది. అమ్మాయి కట్టు కట్టారు మెడికల్ రూమ్లోకి వెళ్ళి. మేబీ గట్టిగా తగిలినట్టుంది, కాలు తగిలినట్టుంది గట్టిగా. మామూలు కూడా కదా అసలు గట్టి. కొంచెం సెలబ్రిటీస్ కొంచెం సున్నితంగానే ఉంటారు ఆబ్వియస్లీ, వాళ్ళు ఏమంత హార్ష్గా ఉండరు, మొత్తం గట్టిగా ఉండరు కదా వాళ్ళ మనుషులు. సో తగిలింది. సో వచ్చారు అండ్ ఈ అమ్మాయి కొంచెం ఫీల్ అయింది. తర్వాత సారీ అన్ని చెప్పిన తర్వాత సో సంజన గారిని నామినేట్ చేసింది. సో నిన్న సంజన గారిని నామినేట్ చేసి సేమ్ అదే చెప్పింది, పొద్దున మీరు ఏదైతే వెళ్ళలేదో సో అవి మీరు అలా అంత చెప్పినా కూడా మీరు వెళ్ళలేదు, మీరు అక్కడ డ్రామా చేశారు, అదే చేశారని చెప్తే సో అది దాన్ని యాక్సెప్ట్ చేయించుకోవడం కోసం ఆ అమ్మాయి ఆ హ్యామర్ తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ చేతిలో పెట్టింది. ఎందుకంటే ఖచ్చితంగా డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ ఆ నామినేషన్ యాక్సెప్ట్ చేస్తాడని చెప్పి ఆ అమ్మాయికి తెలుసు. సో అక్కడ కొంచెం స్మార్ట్నెస్ కనిపించింది. సో పవన్ కళ్యాణ్ కూడా ఆ నామినేషన్ యాక్సెప్ట్ చేస్తారు, అయిపోయింది. సో నెక్స్ట్ నామినేషన్ వచ్చేసరికి మన రాము రాథోడ్ సృష్టి. సో రాము రాథోడ్ సృష్టి వస్తారు. సో రాము రాథోడ్ సృష్టి వచ్చినప్పుడు సో ఇద్దరు ఫాస్ట్ అవుతారు. మన రాము రాథోడ్ అసలు మామూలుగా ఎలక పిల్లలు బలిగిస్తాడు, చాలా సన్న ఉంటాడు కదా కుర్రాడు, మనోడు తెచ్చేసుకుంటాడు అనమాట. సో రాము రాథోడ్ మన సుమన్ శెట్టిని నామినేట్ చేస్తాడు. నిజంగా సుమన్ శెట్టి గారు చాలా డిటాచ్ ఉంటారు, ఆయన అంతా ఏం కలవట్లేదు, ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు, ఆయన అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అబ్జర్వ్ చేసి ఏం చేస్తారు సార్ మీరంటే ఏం చేయడు, మళ్ళీ అబ్జర్వ్ చేస్తుంటాడు. సార్ ఓకే అబ్జర్వ్ ఓకే సార్, నెక్స్ట్ ఏంటి? అబ్జర్వే చేస్తుంటాడు ఆయన, ఏం మాట్లాడు, అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఆయన. బికాస్ ఆయన ఒక ఫెయిల్ అవుట్ అయిపోయిన కమిడియన్ అండి. ఆయన అంత ఈజీగా ఉన్నాడు. మేబీ ఆయన ఒక డిసప్పాయింట్మెంట్లో ఉంటాడు, చాలా డిసప్పాయింట్మెంట్లో ఉంటాడు, ఆయనకి ఆఫర్స్ రాక అది రాక. సో అలాంటి పర్సన్ చాలా లో లెవెల్లో ఉన్న పర్సన్ని తీసుకొచ్చారు ఇక్కడికి. సో ఆయన అదే మైండ్ సెట్తో ఉన్నాడు అక్కడ. ఆయన అంత యాక్టివ్గా ఏం కనిపించట్లేదు ఎక్కడ. ఓకే నా నార్మల్ కమిడియన్ ఇప్పుడు ఇమాన్యుల్ ఎలా చేస్తున్నాడో ఆయన అంత ఈజీతో లేడు. బికాస్ ఆఫ్ ఆయన కొంచెం ఆ ఏజ్ వచ్చేసింది, తర్వాత మేబీ ఆయన పర్సనల్ థింగ్స్ ఉండొచ్చు. సో అలాంటి వ్యక్తి బిగ్ బాస్ హౌస్కి ఫిట్ కాదు. మేబీ ఫస్ట్ వీక్ ఆయన ఎలిమినేట్ అయిపోవచ్చేమో అని నేను అనుకుంటున్నా. ఓకేనా. సో సుమన్ శెట్టి గారు నామినేట్ చేస్తారు. ఆ సుమన్ శెట్టి గారు నామినేషన్ యాక్సెప్ట్ చేసుకోవడం కోసం మాస్క్ మ్యాన్కి ఇస్తారు. నేను మాస్క్ మ్యాన్ ఖచ్చితంగా నామినేషన్ యాక్సెప్ట్ చేయడేమో, టైమింగ్ ఇస్తాడేమో, లేదు మీరు చెప్పింది కరెక్టే ఫస్ట్ వీకే కదా అని అంటాడేమో అనుకున్నా. లేదు ఆ పాయింట్ నేను అగ్రీ చేస్తున్నానని చెప్పి, అవును మీరు ఇంకా జీల్ కావాలి, మీరు ఇంకా మాట్లాడాలి, మీరు ఇంకా చాలా డిటాచ్ అయి ఉన్నారు, మీరు ఈ గేమ్లోకి అది కరెక్ట్ కాదు, మీరు గేమ్లోకి రావాలని చెప్పి మనోడు చేస్తాడనమాట. అది జరిగింది. సో 2 నామినేషన్లు. 3వ నామినేషన్కి ఇమాన్యుల్ని బర్నీ గారిని సెలెక్ట్ చేస్తారు. సో ఇమాన్యుల్ బర్నీ గారిని సెలెక్ట్ చేసిన తర్వాత బర్నీ గారు కూడా సంజన గారిని నామినేట్ చేస్తారనమాట. అది ఆల్రెడీ లైవ్లో జరుగుతుంది. మనం ఎపిసోడ్ అయ్యాక మళ్ళీ మాట్లాడుకుందాం, మిడ్ నైట్ ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడుకుందాం. అంటే జై హింద్.